రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో హర్షాతిరేకాన్ని కలిగించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండవ విడత నిధుల పంపిణీ నేపథ్యంలో పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో రైతు సంబర సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోన్ 1 కోఆర్డినేటర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫరహమద్ అహ్మద్ ఖాన్ హాజరయ్యారు. సుమారు 3000 మంది రైతు సోదరులకు ప్రత్యేకంగా భోజన వసతులు ఏర్పాటు చేయడం ద్వారా ఈ సభను మహోత్సవంగా మార్చారు. సభలో పాల్గొన్న రైతులు చంద్రన్న సుఖీభవ అంటూ నినాదాలతో ప్రాంగణాన్ని మారుమోగించారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ, అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. సంక్షోభంలోనూ సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా చంద్రన్న పాలన కొనసాగుతోంది అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రెండవ విడతగా 7,000 రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయడం, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో రైతులు అడుగడుగునా ఇబ్బందులు పడ్డారని, ధాన్యం కొనుగోలు సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ నమ్మకం నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. వరి, అరటి, మామిడి, మొక్కజొన్న సాగు చేసిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందని తెలిపారు. పథకం అమలుతో రైతుల్లో పండుగ వాతావరణం నెలకొన్నదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల అధికారులు, పిఎస్ఎస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, 5 మండలాల అధ్యక్షులు, ఎన్డీఏ కూటమి నాయకులు, రైతులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.